సంసారము నడి సంద్రములో ఈదాలంటే ఈత వచ్చిండాలి. ఈత రావాలంటే నేర్చుకోవాలంటే ఎవరన్నా మనకు నేర్పించాలి. అంటే తెలియనప్పుడు, అంటే మనము చిన్నప్పుడు చిన్న ఏజ్లో ఏం తెలియదు, తల్లిదండ్రులు చేపట్టి నడిపిస్తారు, విద్యను నేర్పిస్తారు, సంస్కారాన్ని నేర్పిస్తారు. తర్వాత దేవుడు కూడా మన చేయి పట్టి నడిపిస్తాడు. వాక్యం అనేది మంచి గుణాలను నేర్చుకోమంటాడు. వాక్యం అనేది ఈతను నేర్చుకోమంటాడు. వాక్యమను విద్య అనేది ఈతను నేర్చుకోమంటాడు. సంసారం అనేది సంద్రమును, లోకమనడి సంద్రమును, భక్తి అనేది సంద్రమును ఈదాలంటే ఈత వచ్చిండాలి. ఈత రావాలి అంటే ఈత నేర్చుకోవాలి. ఈత నేర్చుకున్నా కూడా ఆధారం ఇంకా కావాలి అంటే దేవుని పట్టుకోవాలా. దేవుని పట్టుకోవాలంటే భక్తి అనేది సంద్రమును ఈదాలి. అనగా భక్తి అనేది ఒక సంద్రం లాంటిది. భక్తి అనేది అంత ఈజీ కాదు. భక్తి అనేది ఒక సంద్రం లాంటిది, అంటే ఒక సముద్రం లాంటిది. సంద్రం అంటే సముద్రము. భక్తి అనేది ఒక సంద్రం లాంటిది. భక్తి సంద్రంలో హోరు ఉంటుంది, అలల ఆటుపోట్లు ఉంటాయి, తర్వాత అలల హోరు ఉంటుంది, గాలి వాన హోరు ఉంటుంది, ఉరుము మెరుపుల పోరు ఉంటుంది. వీటన్నిటినీ మనం అధిగమించాలంటే నీతి, న్యాయం, సత్యం, ధర్మం, దయ, ప్రేమ, కరుణ, విద్య అనేది ఈతను మనం నేర్చుకోవాలి. అంటే దయ, నీతి, న్యాయ, సత్య, ధర్మ, దయ, ప్రేమ, కరుణ, విద్య అనేది ఈత మనలో ఉండాలి. అనగా ఆ లక్షణాలు మనలో ఉంటే, అంటే నీతి, న్యాయ, సత్య, ధర్మ, ప్రేమ, దయ, కరుణ, విద్య అనేది ఈత నేర్చుకోవాలి. అంటే ఆ విద్య అనేది మనలో ఉండాలి. నీతి, న్యాయ, ధర్మ, సత్య, ప్రేమ, దయ, కరుణ, విద్య అనేది ఈత మనలో ఉంటే మనము భక్తి సంద్రంలో ఈదగలము. భక్తి సంద్రంలో ఈది దైవ నావను పొంది, భక్తి సంద్రంలో ఈదినచో దైవ నావను పొందగలము. భక్తి సంద్రంలో ఈది దైవ నావను పొందినచో యేసు చక్కని చుక్కాని అయి తన నావను దైవ ఒట్టుకు చేర్చుతాడు. మొదట భక్తి అనేది సంద్రమును ఈదినచో మనిషి మొదట భక్తి అనే సంద్రమును ఈదినచో ఆ తర్వాత లోక సంద్రమును, ఆ తర్వాత సంసార సంద్రమును ఈజీగా ఈదగలడు. అంటే ఫస్ట్ మనలో మొదట భక్తి సంద్రమును మనం ఈదగలిగితే
సంసార సంద్రమును ఈదగలము, లోక సంద్రమును ఈదగలము. అంటే ఎప్పుడైతే మనము మొదట దైవ సంద్రమును ఈదగలుగుతామో, సంసార సంద్రమును అలాగే ఈ లోక సంద్రమును ఈదుటకు ఆ దైవాత్మ మనలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. గనుక మొదట భక్తి సంద్రమును ఈదినచో ఆ తర్వాత సంసార సంద్రమును, ఈ లోక సంద్రమును అతి సులువుగా మనము ఈదగలం. మనము సమస్య వస్తే సమస్య సైడే మనం చూస్తాం. ప్రతి మనిషి సమస్య సైడే చూస్తాడు. ప్రతి వ్యక్తి ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య సైడే మన మనసు, మన ఆలోచన అన్నీ, మన చూపు, మన ఆలోచన, మన మనసు అన్నీ ఆ సమస్య సైడే ఉంటుంది. మనము సమస్యను ఆలోచిస్తూ ఉంటూ సమస్యను పరిష్కరించుకోలేము. ఆ సమస్యను సాల్వ్ చేయాలంటే దేవుని సైడ్ చూడాలి, ఏసయ్య సైడు చూడాలి, యెహోవా సైడు చూడాలి. సమస్య ఉందని సమస్యను మనం ఇంకా ఆలోచించినామంటే ఆ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అవునా? ఆ సమస్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ సమస్య మనం ఎలా సాల్వ్ చేయగలము? దేవునికి అప్పచెప్పాలా, దేవుని సైడ్ చూడాలా. సంసారం అన్నాక ఈ భూమి మీద జీవించే వరకు సంతోషం ఉంటుంది, సమస్య ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక సాంబార్ చేయాలంటే, ఒక కర్రీ చేయాలంటే దాంతో కారం, ఉప్పు, పసుపు, తర్వాత పులుపు, కొంచెం తీపు, స్వీట్ కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. అన్నీ మిక్స్ అవుతేనే అది కర్రీగా తయారవుతుంది. సంసారం కూడా అంతే, అన్నీ ఉంటాయి. కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటిని అధిగమించాలంటే మనము సమస్య వచ్చినప్పుడు సమస్య సైడ్ చూడొద్దు, దేవుని సైడ్ చూడాలి. ఏసయ్యను మనం పట్టుకున్నామంటే, యెహోవాను ప్రార్థించినామంటే, ఏసయ్యను మనం ప్రార్థించినామంటే ఆ సమస్యను అధిగమించగలము. ప్రతిదీ మనము దేవుని దిక్కు మన దృష్టి ఉండాలి. నిరంతరం, నిత్యం, ప్రతిక్షణం దేవుని సైడ్ మన దృష్టి నిలపాలి. ఆ సమస్యని ఎప్పుడైతే మనం దేవుని సైడ్ మన దృష్టి నిలిపి ప్రార్థిస్తామో మనలో మనకున్న సమస్య, మనకున్న కష్టము తొలగిపోయి వెలుగు మార్గము మనకు వస్తుంది. యేసయ్య మార్గం అంటే వెలుగు మార్గము మనకు దేవుడిస్తాడు. కాబట్టి దేవుని సైడు, దేవుని దిక్కు చూడాలి.